అక్రూరః. ఓం అక్రూరాయ నమః. విష్ణు సహస్రనామంలో అక్రూరః అనే నామం క్రూరత్వం లేనివాడు, దయాస్వభావంతో ఉన్నవాడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. క్రూర అంటే కఠినుడు, హింసకుడు. అక్రూర అంటే అలాంటి క్రూరత్వం లేనివాడు. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం పరమాత్మ సమస్త జీవులపై కరుణాభావంతో ఉండి ఎవరికీ అనవసరంగా హింసను కలిగించడు. ఆయన దయామయ స్వరూపుడు. జీవులు చేసిన కర్మఫలాలను అనుభవింపజేసినా అది ధర్మనియమానికి అనుగుణంగానే జరుగుతుంది, క్రూరత్వం వల్ల కాదు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తులపై అపారమైన దయ చూపించి వారి దుఃఖాలను తొలగించి శరణాగతులను రక్షిస్తాడు. ఆయన స్వభావం మృదుత్వం, కరుణతో నిండినది. అట్లా క్రూరత్వరహితమైన పరమ దయామయుడైన భగవంతుడే అక్రూరః. పేసలః. ఓం పేసలాయ నమః. విష్ణు సహస్రనామంలో పేసలః అనే నామం మృదువైన స్వభావం గలవాడు, సౌమ్యతతో నిండినవాడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. పేసల అనే పదం సౌమ్యత్వం, మాధుర్యం, సుందరమైన ప్రవర్తన అనే అర్థాలనిస్తుంది. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం పరమాత్మ స్వభావం మృదుత్వంతో కూడి ఉంటుంది. ఆయన భక్తులతో సౌమ్యంగా వ్యవహరిస్తూ వారికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన మాటలు, కృప, దివ్య స్వరూపం భక్తుల హృదయాలను ఆకర్షించి శాంతిని కలిగిస్తాయి. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు తన సౌమ్య స్వరూపంతో, మాధుర్యభరితమైన ప్రవర్తనతో భక్తులను తన వైపు ఆకర్షిస్తాడు. ఆయన దయ, స్నేహం, సౌందర్యం అన్నీ మృదుత్వానికి ప్రతీకలు. అట్లా సౌమ్యత, మాధుర్యంతో నిండిన దివ్యస్వరూపుడే పేసలః. దక్షః. ఓం దక్షాయ నమః. విష్ణు సహస్రనామంలో దక్షః అనే నామం సమర్థుడు, చాతుర్యంతో అన్ని కార్యాలలో నిర్వహించగలవాడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. దక్ష అనే పదానికి నైపుణ్యం, సామర్థ్యం, చురుకుదనం అనే అర్థాలు ఉన్నాయి. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం జగత్తు సృష్టి, స్థితి, లయ అనే మహత్తర కార్యాలను తప్పులేకుండా నిర్వహించగల సమర్థత పరమాత్మకు మాత్రమే ఉంది. అందువల్ల ఆయననే దక్షః అని పిలుస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తుల రక్షణలో అత్యంత చాతుర్యంతో వ్యవహరిస్తాడు. వారికి అనుకూలంగా, సమయానుకూలంగా ఉపాయాలను ఏర్పరిచి శరణాగతులను కాపాడతాడు. అట్లా జగత్ నిర్వహణలోనూ, భక్తుల రక్షణలోనూ అపారమైన నైపుణ్యంతో, సమర్థతతో వ్యవహరించే పరమేశ్వరుడే దక్షః. దక్షిణః. దక్షిణాయ నమః. విష్ణు సహస్రనామంలో దక్షిణః అనే నామం ఉదార స్వభావం గలవాడు, దానం చేయడంలో కృపాపరుడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. దక్షిణ అనే పదం యజ్ఞాలలో గురువులకు లేదా ఋత్విజులకు ఇచ్చే కానుకను సూచిస్తుంది. అందువల్ల సమృద్ధిగా అనుగ్రహాలు ప్రసాదించేవాడు దక్షిణః. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం పరమాత్మ భక్తులకు వారి యోగ్యతకు అనుగుణంగా ఫలాలను ప్రసాదించే దాత. ఆయన కృపవల్లే యజ్ఞఫలాలు, పుణ్యఫలాలు లభిస్తాయి. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు శరణాగతులపై అపారమైన దయతో ఉండి వారికి మోక్షం వరకు అన్ని శుభఫలాలను సులభంగా ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహం అపారమైన దక్షిణలాంటిది. అట్లా భక్తులకు కృపావరాలను ఉదారంగా అందించే పరమదాతనే దక్షిణః అని పిలుస్తారు. క్షమిణాం వరః. ఓం క్షమిణాం వరాయ నమః. విష్ణు సహస్రనామంలో క్షమిణాం వరః అనే నామం క్షమాశీలులలో శ్రేష్ఠుడు, అపారమైన ఓర్పు మరియు క్షమాగుణంతో ఉన్నవాడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. క్షమిణాం అంటే క్షమాశీలులైన వారి సమూహం. వరః అంటే ఉత్తముడు. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం పరమాత్మ అపరాధాలను చేసిన భక్తులను కూడా వెంటనే శిక్షించకుండా సహనంతో క్షమిస్తూ వారికి మార్గదర్శనం చేస్తాడు. ఆయనలో ఉన్న ఈ పరిపూర్ణ క్షమాగుణం వల్లనే ఆయన క్షమాశీలులలో శ్రేష్ఠుడు.
పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తుల చిన్న తప్పులను గమనించినా వాటిని పట్టించుకోకుండా కరుణతో క్షమించి వారికి శరణాగతి మార్గాన్ని చూపిస్తాడు. ఆయన క్షమాస్వభావం అనంతమైన దయకు ప్రతీక. అట్లా అపారమైన ఓర్పు, క్షమా, కరుణలతో భక్తులను కాపాడే పరమేశ్వరుడే క్షమిణాం వరః. విద్వత్తమః. ఓం విద్వత్తమాయ నమః. విష్ణు సహస్రనామంలో విద్వత్తమః అనే నామం సమస్త జ్ఞానాలలో శ్రేష్ఠుడైన పరమజ్ఞాని అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. విద్వాన్ అంటే జ్ఞానం గలవాడు, తమః అంటే అత్యుత్తముడు. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం జగత్తులో ఉన్న సమస్త విద్యలు, శాస్త్రాలు, తత్వాలు అన్నీ పరమాత్మలోనే ఉద్భవించి ఆయనలోనే నిలిచి ఉంటాయి. అందువల్ల సర్వజ్ఞుడైన ఆయన కంటే గొప్ప జ్ఞాని ఎవ్వరూ లేరు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తులకు అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించి వారికి ధర్మమార్గాన్ని చూపే పరమగురువు. ఆయన అనుగ్రహం వల్లనే ఋషులు, దేవతలు, మనుష్యులు నిజమైన తత్వజ్ఞానాన్ని పొందగలుగుతారు. అట్లా సమస్త విద్యలకు మూలమైన సర్వజ్ఞ స్వరూపుడే విద్వత్తమః. వీతభయః. ఓం వీతభయాయ నమః. విష్ణు సహస్రనామంలో వీతభయః అనే నామం భయం లేనివాడు లేదా భయాన్ని తొలగించేవాడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. వీత అంటే తొలగించబడినది, భయం అంటే భయం. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం పరమాత్మకు ఏ కారణం చేతనైనా భయముండదు. ఎందుకంటే ఆయనకు మించిన శక్తి ఎవరూ లేరు. అందువల్ల ఆయన స్వరూపమే నిర్భయత్వం. అంతేకాక ఆయనను శరణు చేరిన భక్తుల హృదయాలలో ఉన్న సంసార భయాన్ని కూడా తొలగిస్తాడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు తన శరణాగతులను రక్షిస్తూ వారికి ధైర్యాన్ని ప్రసాదించి జననమరణ భయాన్ని తొలగిస్తాడు. ఆయన అనుగ్రహం వల్ల భక్తులు నిశ్చింతగా జీవించగలుగుతారు. అట్లా స్వయంగా భయరహితుడై భక్తుల భయాలను నశింపజేసే పరమరక్షకుడే వీతభయః. పుణ్యశ్రవణకీర్తనః. ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః. విష్ణు సహస్రనామంలో పుణ్యశ్రవణకీర్తనః అనే నామం ఆయన గురించి వినడం మరియు కీర్తించడం వల్ల పుణ్యం కలుగుతుందనే తత్వార్థాన్ని తెలియజేస్తుంది. పుణ్యం అంటే పవిత్ర ఫలాన్ని ఇచ్చేది, శ్రవణమంటే వినడం, కీర్తనమంటే స్తుతించడం. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం శ్రీమహావిష్ణువు యొక్క నామాలు, మహిమలు, అవతార కథలను శ్రద్ధతో వినడం లేదా భక్తితో కీర్తించడం వల్ల పాపాలు నశించి పుణ్యం పెరుగుతుంది. ఎందుకంటే ఆయన స్వరూపమే పవిత్రమైనది. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం భగవంతుని దివ్య గుణాలు మరియు లీలలను వినడం, జపించడం, గానం చేయడం ద్వారా భక్తుల హృదయం శుద్ధి చెంది భగవద్భక్తి పెరుగుతుంది. చివరికి మోక్ష సాధనకు దారితీస్తుంది. అందువల్ల భగవంతుని నామస్మరణ, కీర్తన భక్తులకు పుణ్యప్రదమైనదిగా ఉండుట వలన ఆయనను పుణ్యశ్రవణకీర్తనః అని స్తుతిస్తారు.